నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పథకాల అమల్లో ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యం తప్పులుంటే సరిదిద్దుకోవాలని చంద్రబాబు సూచన అవినీతిని సహించబోనని హెచ్చరిక ప్రైవేటు బడుల గుర్తింపు గడువు 10 ఏళ్లకు పెంపు డిగ్రీ కళాశాలలకు 5 ఏళ్లకోసారి అనుబంధ గుర్తింపు విద్యా సంస్థల యాజమాన్యాలకు లోకేష్ హామీ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వేళ తిరుపతిలో ఉద్రిక్తత వైసీపీ నాయకుడు అభినయ రెడ్డి వీరంగం మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంటి వద్ద దాడులు నేడు తెలంగాణ అసెంబ్లీ భేటీ కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై తీర్మానం చేసే అవకాశం హైదరాబాద్ అంటే ఏఐ గుర్తుకొచ్చేలా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన తెలంగాణలో నైపుణ్యానికి కొదవలేదని వెల్లడి వసంత పంచమి వేళ ప్రశాంతంగా మహాకుంభమేళ 2.5 కోట్ల మంది పుణ్యస్నానాలు నిరంతరం పర్యవేక్షించిన యూపీ సీఎం యోగి టారిఫ్లపై కెనడా మెక్సికోలకు తాత్కాలిక ఊరట నెల రోజులు నిలిపివేతకు ట్రంప్ అంగీకారం చైనాపై అదనపు సుంకాలు అమలు చేసే అవకాశం ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతరం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. పథకాల అమలులో ఏ స్థాయిలోనూ సిబ్బంది ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదని స్పష్టం చేశారు. పెన్షన్ పంపిణీ ఉదయం 5 గంటలకే మొదలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్, ఎరువుల పంపిణీ, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై నిర్వహించిన సర్వే నివేదికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. కొన్ని పథకాల అమల్లో అక్కడక్కడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసినా, ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, అవినీతి ఉన్నా, ఆస్పత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని, అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ఉంటే సహించొద్దని చంద్రబాబు తేల్చి చెప్పారు. గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే గ్యాస్ ఏజెన్సీలను బాధ్యుల్ని చెయ్యాలని సీఎం సూచించారు. ఎరువుల సరఫరాపై సమీక్షించిన ఆయన రైతుల్ని కొత్త సాగు పద్ధతుల వైపు తీసుకెళ్లాలని సూచించారు. ఏ పంటకు ఎంత మొత్తం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు, వాటి ప్రభావంపై సమాచారం సేకరించాలన్నారు. మితిమీరిన స్థాయిలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల కలిగే దుష్ఫలితాల్ని రైతులకు వివరించాలన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విపరీతంగా పురుగు మందులు వాడడంతో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని, ఈ పరిస్థితి ప్రమాదకరమని సీఎం హెచ్చరించారు. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, లిక్విడ్ ఎరువుల్ని పిచికారీ చేస్తే తక్కువ ఎరువులు, పురుగు మందులతో సాగు సాధ్యమవుతుందన్నారు. ఈ విధానాల అమలుకు పంటలు, రైతులు, ప్రాంతాల వారీగా సమాచారం సేకరించి డేటా అనలిటిక్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సూచనలు చేయాలని ఆదేశించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ ఉదయం 5-6 గంటలకు మొదలు పెట్టాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం 6 లోపు పూర్తి చేయాలని సూచించారు. పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచన అని, అనవసర నిబంధనలతో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇదే సమయంలో ఇంటి వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువు 10 ఏళ్లు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుబంధ గుర్తింపు 5 ఏళ్లకు పెంచుతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రైవేటు పాఠశాలలు, డిగ్రీ, ఇంజనీరింగ్, జూనియర్, ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కళాశాలల యాజమాన్యాలతో మంత్రి లోకేష్ విడివిడిగా సమావేశమయ్యారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేపడుతున్నట్లు వివరించారు. కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేయాల్సిందన్నారు. అనుబంధ గుర్తింపు ఫీజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలా అమలు చేయాలని మంత్రిని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కోరాయి. అదనపు కోర్సులకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఏఏపీ సెట్లో కటాఫ్ను 25 నుంచి 45% మార్కులకు పెంచాలని సూచించాయి.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కానున్న ఆయన బడ్జెట్లో ఏపీకి రైల్వే కేటాయింపులపై కృతజ్ఞతలు తెలపనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖను కూడా అశ్విని వైష్ణవ్ నిర్వహిస్తున్నందున ఆంధ్రప్రదేశ్కు ఐటీ పెట్టుబడులు, ప్రోత్సాహకాల అంశంపై కీలకంగా చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాన్ని కేంద్ర మంత్రికి లోకేష్ వివరించనున్నారు. విశాఖను ఐటీ హబ్గా, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నందున వీలైనన్ని పెట్టుబడులు వచ్చేలా చూడాలని కోరనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేడు జరగనుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం కానున్నాయి. సామాజిక ఆర్థిక సర్వే వివరాలను ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. ఇవాళ అదే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. కులగణనపై చర్చించి ఆమోదించడం సహా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తీర్మానం చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ తన నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సోమవారం అందజేసింది. ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆ సిఫార్సులను ఉభయ సభల్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శాసనసభలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేస్తారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై నివేదికలకు ఆమోదం తెలపనుంది. తర్వాత నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ యువతను కృత్రిమ మేధలో నిపుణులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏఐసిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఏఐ సిటీతో ఏఐ అంటే హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ అనగానే అందరికీ సాఫ్ట్వేర్ కంపెనీలే గుర్తుకొస్తాయని, కానీ అన్ని రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయని శ్రీధర్ బాబు వివరించారు. As everybody knows, the technology keeps on changing every minute, every second. As you have recently seen, the DeepSeek. When the technology is always has been disrupted by the new technologies, so how do we take this challenge and move to the next level? I was mentioning them too about on what basis I am speaking on behalf of our people. I just tell them this simple premise I have. You know, our premise is talent. We have great and rich grey matter over here, and we have too much of confidence in them. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు తొలి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 6, ఉపాధ్యాయ స్థానానికి 3 అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 1 నామినేషన్ దాఖలైంది. ఈ నెల 10 వరకు నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళితో ముడిపెట్టకుండా 2008 డిఎస్సీ అభ్యర్థులకు పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏపీలో మాదిరి 2008 డిఎస్సీ అభ్యర్థులను 60 ఏళ్ల వరకు కాంట్రాక్టు నియామకాల్లో కొనసాగించాలని 2024 ఫిబ్రవరిలోనే హైకోర్టు ఆదేశించింది. 2008 డిఎస్సీ అభ్యర్థుల పిటిషన్పై మరోసారి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 2008 డిఎస్సీకి సంబంధించి 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున అది పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. 2008 డిఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులు 2367 మందికి గాను 1382 మంది కాంట్రాక్ట్ నియామకాలకు ఆసక్తి చూపారని తెలంగాణ ఏజీ ఏ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగియగానే నియామక ప్రక్రియ చేపడతామన్నారు. పాత నోటిఫికేషన్కు ఎన్నికల ప్రవర్తన నియమావళితో ముడిపెట్టరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని ఏజీని ఆదేశించింది. నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది.
ప్యారిస్ పర్యటన తర్వాత అటు నుంచి అటే అమెరికా వెళతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న వాషింగ్టన్ డీసీ చేరుకోనున్న మోదీ 13వ తేదీన ట్రంప్తో భేటీ అవుతారని సమాచారం. అయితే మోదీ పర్యటనపై అధికారికంగా సమాచారం లేదు. ప్యారిస్లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోదీ వెళ్లనున్నారు. 11వ తేదీ వరకు అక్కడే ఉంటారు. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాను సందర్శిస్తున్న అతి కొద్ది మంది ముఖ్య నేతల్లో మోదీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 5 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడగా మరో 5 చోట్ల ఎన్నిక పూర్తయినట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఎన్నిక పూర్తి కాని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, నందిగామ, తుని, పిడుగురాళ్ల, పాలకొండల్లో ఇవాళ ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. పిడుగురాళ్ల, తుని మున్సిపాలిటీల డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక కూడా వాయిదా పడింది. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికను వాయిదా వేశారు. ఏలూరు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక పూర్తయినట్లు సాహ్ని వెల్లడించారు. హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్, నూజివీడు మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక పూర్తయిందన్నారు. తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి దాడికి యత్నించారు. రాయల్ నగర్లోని మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంటి వద్దకు 200 మంది అనుచరులతో చేరుకున్న అభినయ రెడ్డి బీభత్సం సృష్టించారు. కర్రలు, పైపులతో దేవనారాయణ రెడ్డి ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకుని అభినయ రెడ్డిని నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి భార్య దేవనారాయణ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు అభినయ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకొచ్చినా తెలుగుదేశం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. భారీగా చేరుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కరుణాకర్ రెడ్డి భార్యకు నచ్చజెప్పి పంపారు. మబ్బు దేవనారాయణ రెడ్డిని చంపేందుకు యత్నించారని ఆయన అనుచరుడు ఆరోపించారు. అన్నని మబ్బు దేవనారాయణ రెడ్డి పైన రెక్కి నిర్వహించారు. అతన్ని చంపేవాళ్ళని ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు గన్నులు పెట్టుకొని వచ్చారు. వాళ్ళు నేను చూసా, గన్ను పెట్టుకొని వచ్చారు. సఫారీ డ్రెస్ చేసుకున్నాడు అతను. 4 వచ్చారు. కారులో 2 ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మాత్రం ఒక్కతనే వచ్చాడు. కారులో నుంచి 4 దిగారు. నేను వీడియో షూట్ రికార్డ్ చేసుకునే కానీ పరిగెత్తుకుంటారు. వాళ్ళు కారు వదిలేసినారు. కారులో నుంచి 2 దిగారు. వాళ్ళిద్దరిని పట్టుకున్నాం. పట్టుకుంటే వాడిని నిలిపించేదానికి ఆ టౌన్ బ్యాంకు వైస్ డైరెక్టర్ వాసు వస్తాడు. వాడిని నిలిపించుకోవడానికి మేము పోలీసు వాళ్ళకి అప్పగించాం. 3 అప్పగించాం. అభినయ్ వెనకాల ఇంట్లో ఉన్నాడు. అభినయ్ నిలిపించుకోవడానికి ఎంపీ గారు వస్తారు. హత్యాప్రయత్నం చేసేదానికి, ముప్పుదానికి హత్యాప్రయత్నం చేసేదానికి వస్తారు వాళ్ళు. ఇది ఎక్కడ సంస్కృతి? ఇక్కడ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరయ్యే కార్పొరేటర్ల బస్సుకు పోలీసు భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీ, ఎస్పీలను ఆదేశించాలని వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మరొకరు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కార్పొరేటర్లు ప్రయాణించే బస్సుకు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. భద్రత కోసం ఎస్పీకి వినతి సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. ఎస్పీకి సమర్పించే వినతిపై సంబంధిత బస్సులో ప్రయాణించే అందరూ కార్పొరేటర్లు ధృవీకరిస్తూ సంతకాలుండాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. మహిళల ప్రైవేటు వీడియోలు సేకరించి బెదిరిస్తున్నాడనే ఆరోపణలతో గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యువతులు, వివాహితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకుంటూ ఏకాంతంగా ఉండే వీడియోలు చిత్రీకరిస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను పోలీసులకు ఇచ్చింది. అందులో దాదాపు 80 వరకు నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. మస్తాన్ సాయి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. ఉనీత్ రెడ్డి అనే స్నేహితుడి ద్వారా మస్తాన్ సాయి 2022లో పరిచయమయ్యాడని, అతడి వల్లే తన జీవితం నాశనమైందని లావణ్య ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించాడని, ప్రశ్నిస్తే లైంగిక దాడి చేశాడని లావణ్య పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య, మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ మోసగించాడని గత ఏడాది లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను ఈ నెల 3న పేల్చేస్తానని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించిన అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. అఘోరి ప్రకటనతో సోమవారం వేములవాడకు చేరుకునే రహదారుల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ చేపట్టారు. సిద్దిపేట నుంచి జిల్లల మీదుగా వేములవాడకు వెళ్లేందుకు యత్నించిన అఘోరిని
అడ్డుకున్నారు. చాలాసేపు పోలీసులకు అఘోరికి మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల సూచన మేరకు అఘోరి వాహనాన్ని రికవరీ వ్యాన్ ద్వారా సిద్దిపేట వైపు తీసుకువెళ్లి వదిలేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ క్యాన్సర్ డే పురస్కరించుకుని నేటి నుంచి ఈ నెల 28 వరకు నిర్వహించే ఈ శిబిరంలో వైద్య నిపుణులతో ఉచిత ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి 20% తగ్గింపుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఫిబ్రవరి నెలంతా తక్కువ ఖర్చుతో HPV వ్యాక్సిన్ వేయించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. డోసు ఒక్కింటికి సుమారు 4,000 రూపాయలు ఖరీదైన ఈ వ్యాక్సిన్ను 1,500 రూపాయలకే అందించనున్నట్టు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరించారు. వాయువ్య దిశలో నిలిపిన సూర్యప్రభ వాహనాన్ని సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలోనూ అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామివారికి దేవాలయ శాఖ ముఖ్య కార్యదర్శి వినయ్ చంద్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష స్వామివారిని దర్శించుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని నివాస సముదాయంలో భారీ పేలుడు సంభవించడంతో 2 మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో రష్యాకు చెందిన కీలక అధికారి ఆర్మెన్ సర్కిసియాన్ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారని అధికారులు ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్లో జెలెన్స్కీ సేనలతో పోరాడుతున్న వాలంటరీ బెటాలియన్ను ఆర్మెన్ స్థాపించారని రష్యా అధికారులు, పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నివాస సముదాయంలో పేలుడుకు కారణం తెలియరాలేదు. రష్యా అధికారిక మీడియా టాస్ మాత్రం భవనంలో బాంబు అమర్చడం వల్లే పేలుడు సంభవించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయని పేర్కొంది. బాంబు పేలుడు ఘటనను దర్యాప్తు చేస్తున్న కమిటీ విడుదల చేసిన దృశ్యాలలో పగిలిపోయిన గాజు తలుపులు, దెబ్బతిన్న పైకప్పుతో భవనం లాబీ కనిపిస్తోంది. అమెరికా సుంకాల విషయంలో కెనడా, మెక్సికోలకు తాత్కాలిక ఊరట లభించింది. ఆ 2 దేశాలపై సుంకాల అమలును నెల రోజులు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై 2 దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. కొత్త హెలికాప్టర్లు, సాంకేతికత, పెద్ద ఎత్తున సిబ్బందితో నిరంతరం సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తామని అంగీకరించినట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ట్రంప్తో ఫోన్లో మాట్లాడి ఒక అంగీకారానికి వచ్చినట్టు ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడి ఓ అంగీకారానికి వచ్చారు. ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. ట్రంప్ ఫోన్ చేసినట్లు మెక్సికో అధ్యక్షురాలు షీన్ బామ్ ఎక్స్ వేదికగా ధృవీకరించారు. మెక్సికో నుంచి అమెరికాకు మారక ద్రవ్యాలు, ముఖ్యంగా ఫెంటనిల్ అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు వెంటనే 10,000 మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దు తరలించనున్నట్లు షీన్ బామ్ చెప్పారు. అందుకోసం బోర్డర్ పోలీసుల్లో పలు మార్పులు చేసినట్టు తెలిపారు. అగ్రరాజ్యం సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిందన్నారు. ఇవాల్టి నుంచి సుంకాల విధింపు అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనా దిగుమతులపై అమెరికా అదనపు టారిఫ్ వసూలు చేసే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో సోమవారం వసంత పంచమి సందర్భంగా 3వ అమృత స్నానానికి భక్తులు పోటెత్తారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు 2.5 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 10 లక్షల మంది నాగసాధువులు, సన్యాసులు ఉన్నట్టు పేర్కొంది. మౌని అమావాస్య నాటి తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అదనపు సిబ్బందిని రంగంలోకి దించడంతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టింది. ఈ చర్యలతో అమృత స్నానం సజావుగా సాగింది. కుంభమేళాలో పరిస్థితిని లక్నో నుంచి
నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భక్తులు త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ల వద్ద కాకుండా మిగతా ఘాట్ల వద్దకు పుణ్యస్నానాలకు వెళ్లడంతో కాస్త ఒత్తిడి తగ్గింది. మహాకుంభమేళా మొదలైన జనవరి 13 నుంచి సోమవారం వరకు 37 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారని ప్రభుత్వం తెలిపింది. మోస్ట్ వాంటెడ్ నక్సల్ బాలన్న సహా 4 మావోయిస్టులు మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 30 ఏళ్లుగా మావోయిస్టు సంస్థలో చురుకైన పాత్ర పోషించిన అశోక్ సద్మేక్ అలియాస్ బాలన్న మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. పోలీసులతో 31 ఎన్కౌంటర్ల పాల్గొన్న బాలన్న 17 ఆస్తుల దహనం కేసులు, 34 మంది పౌరులను హత్య చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడు. పోలీసుల అపహరణ వంటి తీవ్రమైన నేరాల్లో బాలన్నపై కేసులు నమోదయ్యాయి. బాలన్నతో పాటు మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలైన ఆయన భార్య వనిత, ప్లాటూన్ సభ్యుడు సాధు అలియాస్ సమీర్, అతని భార్య మున్ని పోలీసులకు లొంగిపోయారు. మొత్తం 4గురిపై 28 లక్షల రూపాయల రివార్డు ఉంది. 1991 నుంచి మావోయిస్టు సంస్థలో చురుగ్గా ఉన్న బాలన్న లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బేనని భావిస్తున్నారు.